లేదంటే అక్క చెప్తుంది అందరికి జరిగినట్టుగా. అబ్బా ఏం ధైర్యం అండి అసలు. అందరికి జరిగినట్టుగా నాకు జరుగుతుందనంటే ఏం చల్లగా ఉంటుంది, ఏసీలు ఇట్లా ఉంటుంది అనుకుంటుందామే. ఏమండి ఏమన్నాడు తెలుసండి విషయంలో అంటే నరకం అంటే ఎలా ఉంటుందంటే, పొట్టును గర్భమును ధరించి కొయ్యకాలం కందురు వారి ఊపిరి వారికి అగ్నిమయమైనట్లుండను అన్నాడు. టైం లేదు కనుక అక్కడికి చెప్పి వెళ్ళిపోతున్నాను. కీర్తన గ్రంథం అనుకుంటాను. ఏంటట, పొట్టును గర్భం ధరిస్తారట. పొట్టు అంటే తెలుసండి, అమ్మ వాళ్ళకి వస్తే 9 నెలలు, డాడీ వాళ్ళకి వస్తే సచ్చేంత వరకు ఉంటుంది పొట్ట. పొట్టును గర్భము ధరించటం, పొట్టును గర్భము ధరించి మళ్ళీ పొట్ట నుంచి ఏమొస్తాయట, కొయ్యకాలు అంటే కర్రలు వస్తాయి. ఇప్పుడు పొట్టుకి మండే గుణమే, కట్టెలకు మండే గుణమే. మరి దానికి ఎవరండి, మరి ఎవరు ఊదుతారు? గాలి ఎక్కడి నుంచి వస్తుందని మంట మండాలంటే నీ ఊపిరి నీకు అగ్నిమయమైనట్లుండను అన్నాడు. అయిపోయింది. ఇక అంటే మంట, ఊపిరి తీసుకున్నామంటే ఊపిరి వదిలినామంటే మంట. ఇట్లా ఉంటుంది నరకం అంటే. అక్కేమంటుందంటే అందరికీ జరిగినట్టుగా నాకు ఏం కఠినమండి. యేసుక్రీస్తు వారి ప్రయాసం ఏమైపోవాలి, ప్రవక్తల ప్రయాసం ఏమైపోవాలి. నీ బ్రతుకును దిద్దడానికి ఎన్నో జీవితాలు నాశనం అయిపోయాయి కదా ఈ భూమి మీద. కఠినులా, ఇంత కఠినమా? జాగ్రత్త పడాలి ప్రేమ దేవుని వాళ్ళరా.